ఈరోజు సదాశివపేటలో ఒక మీటింగ్, పబ్లిక్ మీటింగ్ పెట్టింది. మీకందరికీ రేషన్ కార్డులు వచ్చినాయా? రాలేదు అని వారి ముక్త కంఠంతో చెప్పినారు. ఫ్రీ కరెంట్ వస్తుందా అంటే రాలేదు, వస్తలేదు వాళ్ళే చెప్తున్నారు. మీకు అందరికీ మరి రేవంత్ సర్కార్ గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారా అంటే మాకు ఎవ్వరికి రావట్లేదు అన్నారు. అంటే ఎక్కడికి వెళ్తున్నట్టు? ఈ సంగారెడ్డి సదాశివపేటలో కనీసం ఒక్క ఇంద్రమ్మ ఇల్లు ఇక్కడ ఏదన్నా కట్టినట్టుగా పూర్తయినట్టుగా వాళ్ళు ఈ 2 సంవత్సరాలు చూపిస్తారా? ఒక్కటి కూడా జరగలేదు. పైగా నిన్న అభద్రత ఎక్కువైపోయి, అపనమ్మకం ఎక్కువైపోయి, ఇంకా మనం మోసం చేయాలి, ఏ తీరున మోసం చేయొచ్చు అని గత సంవత్సరంలో జూలై మాసంలో 300 కోట్ల ప్రపోజల్స్ నేను పెట్టినా. మరి సబ్ కమిటీ కూడా దానికి ఆమోదించారు. నేను ఒక వార్డుకి 8 కోట్ల రూపాయలు చొప్పున అభివృద్ధికి నేను నిధులు ఇస్తా అని చెప్పడం అనేది వారి మూర్ఖత్వానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. మేము విఘ్నులైన ప్రజలకు ఒకటే అప్పులు చేస్తాము. ఈరోజు నీతివంతంగా, నిజాయితీగా, అంకితభావంతో ప్రజలకు చేరువ ఉండి పిలిస్తే పలికే నాయకులని మీరు ఆశీర్వదించి గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఎక్కడ కూడా ఈ 10 సంవత్సరాల్లో అవినీతి అక్రమాలకి తావివ్వకుండా, ప్లాట్లు ఏవి కబ్జాలు లేకుండా మరి పాలన సుపరిపాలన అందించిన విషయం మీకు తెలుసు. మరి ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించి చాలా ప్రాంతాల నుంచి విద్య కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువుకోనికి వచ్చిన వాళ్ళు ఉంటారు, మరి ఉద్యోగులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ హెడ్ క్వార్టర్లో ఉన్నవారు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా క్షేమంగా సుభిక్షంగా ఉండాలంటే మరి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. 14 కంటే ముందు మున్సిపాలిటీలో అధికారులు పనిచేయాలంటే భయపడేవాళ్ళు. ఈ మున్సిపాలిటీ మరి గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పుడు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి మరి 6 మంది సస్పెండ్ అయ్యి జైలు పాలైన విషయం కూడా ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. మరి ఆ పాలన మళ్ళీ రాకూడదని కోరుకుంటా ఉన్నాం. ఈ 10 ఏళ్ళలో ఈరోజు మంచి అధికారులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు చేతి వాటాలకి మోసాలకి ఎవరు మోసపోవద్దు, నిజాయితీగా పనిచేస్తామనే దాంట్లో మంచి శానిటేషన్, మరి అదే రకంగా మంచినీళ్ళు, వీధి దీపాలు, ఇంటి పర్మిషన్లకు సంబంధించి ఏ ఒక్కళ్ళు కూడా ₹1 ఇవ్వాల్సిన పని లేకుండా ఈరోజు వాళ్ళ పర్మిషన్ వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి కల్పిస్తామని మేము మీ ద్వారా సవినయంగా ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నాం. దేనికైనా సరే మేము జవాబుదారీగా ఉంటా, నేను జవాబుదారీగా ఉంటా. ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి వివక్ష లేకుండా అన్ని పార్టీలను మరి కలిపి తీసుకెళ్ళే బాధ్యత మా మీద ఉంటుంది గెలిచిన తర్వాత. మరి ఆ రకంగానే మేము మరి గత 5 సంవత్సరాల్లో ఏ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మరి అభివృద్ధికి సంబంధించి గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 50 కోట్లు ఇస్తే ఆ నిధులు అన్ని వార్డుల్లో స్వయంగా తిరిగి మరి నిధులు పెట్టడం జరిగింది. మరి ఆ నిధులు పూర్తి కాకముందే మరి మా ప్రభుత్వం మారింది. మరి వచ్చిన డబ్బులు కూడా మరి క్యాన్సిల్ చేసిండ్రు. అవి తీసుకొచ్చి అత్యవసరమైన పనులు మరి చూపిస్తే బాగుంటుండే, అది కూడా చెప్పలేదు. ఈరోజు కొత్త నాటకం, కొత్త డ్రామా, ఈ తెరలేపటం ఈరోజు ఆయనకే సాటి. ఆయన మడవ తిప్పటంలో కానీ, మాట మార్చడంలో కానీ, అబద్ధాలు చెప్పడంలో కానీ సిద్ధహస్తుడు. ఆయనకు మించి ఎవ్వరు ఉండరు. ఈరోజు ఉసరవల్లి కూడా
రంగులు మారుస్తుంది. మరి ఊసరు వెళ్ళి కూడా ఆయనను చూసి సిగ్గుపడుతుందేమో. మరి అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, అందరికీ అందుబాటులో ఉండి అందరికీ న్యాయంగా జరగాల్సిన పనులలో మేము తోడై ఉంటామని మళ్ళొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మరి రాబోయే ఇప్పుడు మన 11వ తారీఖు నాడు మరి ఎన్నికల్లో 6 గుర్తు మీద ఓటేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని మీ ద్వారా అభ్యర్థిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.